హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఎంసీక్యూ మరియు ఫ్లాష్ కార్డ్స్ యాప్. ఇది ఎంసీక్యూలు మరియు ఫ్లాష్ కార్డ్స్ యాప్. ఈ యాప్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి యాడ్స్ రావు, డిస్టర్బెన్స్ రాదు. టోటల్గా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేద్దాం. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని డౌన్లోడ్ చేద్దాం. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మనము ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ఛాంపియన్ అని టైప్ చేయండి. ఎగ్జామ్ ఛాంపియన్ అని టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎగ్జామ్ ఛాంపియన్ అని వస్తుంది. ఎగ్జామ్ ఛాంపియన్ అని పైన ఉంది చూసారా, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఎగ్జామ్ ఛాంపియన్ యాప్. అయితే ఇప్పుడు పైన టాప్లో ఎగ్జామ్ ఛాంపియన్ అని ఉంది కదా, దాని పక్కన బ్యాడ్జ్ ఉంది చూడండి. ఆ బ్యాడ్జ్ని క్లిక్ చేస్తే అప్గ్రేడ్ ప్రీమియం అని అడుగుతుంది, అంటే డబ్బులు కట్టమంటుంది. మనం కట్టకుండా దీన్ని వాడుకోవచ్చు. ఎలాగనే చూద్దాం. కింద స్కిప్ కొట్టేసేయండి. సరే, అమౌంట్ కట్టకుండా దీన్ని మనం ఎలా వాడాలి? వాడుకోవటమే, మనం డబ్బులు అడగదు, అది వాడుకుంటుంటే సరిపోతుంది. చూడండి ఎలా వాడుకోవాలో. క్రింద చూడండి వీడియోస్ ఉంది. వీడియోస్కి ఫ్రీగానే మేము వీడియోస్ చూడవచ్చు. ఇట్లా యూట్యూబ్ వీడియోస్ కొన్ని యాడ్ చేస్తున్నాయి. మరియు ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది డెమో వీడియోస్ ఉన్నాయి. వాచ్ వీడియోస్ అంటే ఇక్కడ డెమో వీడియోస్ ఉన్నాయన్నమాట. చూడండి, హౌ టు యూజ్ యాప్ డెమో. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది మొత్తం డెమో వీడియోస్ మొత్తం పెట్టున్నాను ఇక్కడ. ఆ డెమో వీడియోస్ ఉన్నాయన్నమాట, అవి చూడవచ్చు. ఈ డెమో వీడియోస్ చూడవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేస్తుంది. కింద వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, మనం చేసినవి కాదు అవి, యూట్యూబ్లో ఉన్నవి. డైరెక్ట్గా మన సబ్జెక్ట్కి సంబంధించి కాపీ చేసి పెట్టాను. సరే, అది వదిలేద్దాం. బ్యాక్ వస్తే క్రియేట్ ఎంసీక్యూ అని చూడండి, ఇది క్లిక్ చేస్తున్నా. క్రియేట్ ఎంసీక్యూ క్లిక్ చేశాను. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం క్రియేట్ చేస్తాము. 1 నిమిషం లోపల క్రియేట్ చేస్తాము. 50 క్వశ్చన్లని మనం ఒకే 1 మినిట్ లోపల క్రియేట్ చేస్తాము. ఎలా క్రియేట్ చేస్తామనే చూడండి. ఒకే 1 మినిట్లో ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, సైన్స్, ఇంగ్లీషు, ఎనీ సబ్జెక్టు 50 బిట్స్ని ఒకే 1 నిమిషంలో క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ప్లస్ బటన్ నొక్కుతాం చూడండి. ప్లస్ బటన్, యాడ్ న్యూ కేటగిరీ చూడండి. ఇక్కడ వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ అని పెడదాం. మ్యాథమెటిక్స్ అని పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి సబ్ కేటగిరీ, ఇక్కడ వచ్చేసి ఫ్రాక్షన్స్ అని పెడుతున్నాను చూడండి. యాడ్ చేసేసా. సబ్ కేటగిరీ ఫ్రాక్షన్స్ అని యాడ్ చేసేసా. ఇక్కడ యాడ్ అవ్వలేదా? చూడు ఒక నిమిషం. ఫ్రాక్షన్స్ యాడ్ చేసేసాను. యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డర్ యాడ్ అయిపోయింది అనమాట. ఒక సెట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో క్వశ్చన్స్ని యాడ్ చేసేయాలి. క్వశ్చన్స్ని యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం చూడండి. యాడ్ క్వశ్చన్స్ అన్నాడు. యాడ్ క్వశ్చన్స్లో ఇక్కడ సింగిల్ క్వశ్చన్ క్లిక్ చేసినట్టు ఒక్క క్వశ్చన్ మనం యాడ్ చేయాలి, మాన్యువల్గా యాడ్ చేయాలి. అలా కాకుండా యాడ్ క్వశ్చన్స్లోకి వెళ్ళేసి మల్టిపుల్ క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను. ఒకేసారి మల్టిపుల్ క్వశ్చన్స్ ఎలా యాడ్ చేస్తాను చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను గ్రోక్ అనేటటువంటి ఒక ఏఐ యాప్ని యూజ్ చేస్తున్నాను. దానికోసంగా గ్రోక్ అనే యాప్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. 90% కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మనం ఒకసారి చెక్ చేసుకుందాం లేకపోతే. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రోక్ అనే యాప్లోకి వెళ్తున్నా చూడండి. ఇది గ్రోక్ అనే యాప్. ఇది గ్రోక్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది గ్రోక్ అనే యాప్. ఇప్పుడు చూడండి, నేను ఈ యాప్లో ఏం చేస్తాను చూడండి, ఎలా తయారు చేస్తాను. మన చాప్టర్ వచ్చేసి ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ సంబంధించిన తయారు చేయాలి. ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను చూడండి. నోట్ ప్యాడ్లో ఈ విధంగా మనం మ్యాటర్ తయారు చేసుకున్నాను చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ విధంగా మ్యాటర్ తయారు చేసుకున్నాను. ఫ్రాక్షన్స్ అనేటటువంటి చాప్టర్కి 50 ఎంసీక్యూ తయారు చేసేవండి. ఇంగ్లీష్లో ప్రతి క్వశ్చన్ ఆప్షన్స్ ఉండాలి, 4 ఆప్షన్స్ ఉండాలి. ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉండాలి అని చెప్పేసి సో అని చెప్పేసి ఈ మ్యాటర్ తీసుకున్నా. ఈ మ్యాటర్ కాపీ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసి గ్రోక్ అనేటటువంటి యాప్ ఉంది కదా, ఆ యాప్లో పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా.
ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఎక్స్పర్ట్ ఫాస్ట్ ఆటో అని 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, నేను ఎక్స్పర్ట్లో పెట్టుకుంటే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుందని చెప్పేసి ఇప్పుడు అది ఆన్సర్స్ చెక్ చేస్తుంది అనమాట. చూడండి ఆన్సర్స్ మనం ఇచ్చినటువంటి మెసేజ్కి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది అనమాట. గ్రోక్లోనే ఎక్స్పర్ట్ ఆప్షన్లోనే పెట్టండి. చూడండి ఆన్సర్ ఫ్రాక్షన్స్ చూడండి ఎలా ఇస్తుంది చూడండి. ఇది లాటెక్స్ మ్యాథమెటికల్ ఫార్మేట్ అంటారు. ఈ ఫార్మేట్ మనం సపోర్ట్ చేస్తుంది మన యాప్లో. కొన్నిట్లో అయితే ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఇవ్వదు. ఇట్లా ఇచ్చేసి 1 ఇచ్చేసి సైడ్కి గీత గీసి ఒక చిన్న 1/2 అని ఇస్తుంది. ఇక్కడ అలా కాదు, ఎట్లా ఉందో ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా ఫార్ములా ఎలా ఉందో అలాగే అచ్చుగుద్దినట్టుగా మన యాప్లోకి వచ్చేస్తుంది. ఓకే, కొన్ని యాప్లు సపోర్ట్ చేయవు అనమాట ఈ ఫార్మేట్ని. అందుకని నేను ఈ ఫ్రాక్షన్ అనే చాప్టర్ మీకు చూపిస్తున్నా. మనం ఎన్ని అడిగాము క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ అడిగాము. 50 క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఒకసారి మీరు చేసేటప్పుడు చెక్ చేయండి ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేయండి. ఎందుకంటే 100% కరెక్ట్ ఆన్సర్స్ రావు కాబట్టి. సరే, మనమైతే మనం మ్యాటర్ చేసి తెలిసిన వాళ్ళు చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి కాపీ చేస్తున్నాను, 50 క్వశ్చన్స్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎక్కడ మనం తయారు చేసాం కదా ఫ్రాక్షన్స్, దీన్ని ఓపెన్ చేసేసి యాడ్ క్వశ్చన్స్లోకి వెళ్ళేసి మల్టిపుల్ క్వశ్చన్స్లోకి వెళ్ళేసి చూడండి ఇక్కడ పేస్ట్ చేసేసిన తర్వాత కింద ఫార్మాట్ లైన్స్ కొట్టేస్తే కిందికి వచ్చేస్తాయి. ప్రాసెస్ క్వశ్చన్స్ అని చెప్పి సేవ్ చేసేసి అయిపోయింది. 50 క్వశ్చన్స్ తయారైపోయినాయి మనకి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. 50 క్వశ్చన్లు తయారు చేసేస్తాం మనం. 1 మినిట్ లోపల 50 క్వశ్చన్స్ తయారు చేసాము. ఇప్పుడు చూడండి మనం హ్యాపీగా ఇప్పుడు నేను దీనికి ప్రీమియం కట్టలేదు కదా, ఫ్రీగానే వాడుతున్నాం కదా, మనం దీన్ని ఫ్రీగానే వాడుతున్నాం. ఇప్పుడు ఫ్రీ అయింది మనకి. ఇప్పుడు చూడండి ఫ్రాక్షన్స్ అటెంప్ట్ టెస్ట్ కొడుతున్నాం. చూడండి అటెంప్ట్ టెస్ట్ కొడితే వచ్చేసే మనకి 2/3 - 1/3 ఎంత 1/3. నెక్స్ట్ 1/3 + 1/6 ఎంత 3/6 అంటే 1/3 వస్తుంది. 2/6 అంటే బి ఆన్సరు. సారీ ఏమైంది అక్కడ, అది ఏదో రాంగ్ పోయినట్టుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇట్లా రాంగ్ పోయినట్లయితే ఆ విధంగా చూపిస్తుంది. 1/4 అంటే 1/4 అంటే 1 × 1 1/16. ఇలాగా నేను ఆన్సర్లో కొన్ని తప్పులు కొన్ని రైట్లు పెడుతున్నాను చూడండి. ఈ విధంగా అటెంప్ట్ చేసేసేయచ్చు మనం. ఎగ్జామ్ని చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి కలర్స్ కానీ సౌండ్ కానివ్వండి, తర్వాత ఆన్సర్ పెట్టిన తర్వాత అది ఆన్సర్ కాదు వేరే ఆన్సర్ అని చూపించడం కానివ్వండి, చాలా చక్కగా చూపిస్తుందండి ఇది. ఇట్లా మొత్తం పెట్టేసిన తర్వాత సపోజ్ మనకి మధ్యలో ఏదన్నా పని ఉంది, లేకపోతే టచ్ స్క్రీన్ చేయి తగిలేసిపోయింది అనుకోండి. చూడండి పక్కకి వెళ్ళిపోయింది అనుకున్నాం, ఇది క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. అది ఆ యాప్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. లేకపోతే బయటకు వెళ్ళాం మనం క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మనం ఎక్కడి వరకు పెట్టినాం అక్కడికే వస్తుంది. మళ్ళీ చూడండి మళ్ళీ ఎగ్జామ్ ఛాంపియన్ ఎక్కడ ఉంది ఎత్తుకుందాం. చూడండి ఇది ఇక్కడ ఉంది. చూడండి మనము మళ్ళీ అటెంప్ట్ చేసినట్లయితే అటెంప్ట్ కొడితే ఇక్కడ రెజ్యూమ్ టెస్ట్ అంటుందని ఇందాక ఎక్కడ వరకు రాసాము అక్కడి నుంచే వస్తుంది. చూడండి ఇందాక మనం 17 క్వశ్చన్స్ పెట్టాము, మళ్ళీ 17th క్వశ్చన్ కాడి నుంచే 17th దగ్గర నుంచి వచ్చింది మనకు. మళ్ళీ అటెంప్ట్ చేస్తాం చూడండి ఇట్లా మనము కొన్ని కరెక్ట్లు కొన్ని రాంగ్లు పెట్టేస్తున్నాను. మొత్తం 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ యాప్. ఎందుకంటే మనకి క్వశ్చన్ పేపర్ అనేది 1 మినిట్ లోపల తయారు చేయొచ్చు కాబట్టి ప్రతిరోజు స్టూడెంట్కి టీచర్స్ ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది యాప్ ఫ్రీ, వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు, ఫ్రీగా పనిచేస్తుంది. మీరు రోజు నోట్స్లు రాయమని చెప్పేసి హోంవర్క్ ఇచ్చే కంటే కూడా ఒక 10 క్వశ్చన్స్ లేకపోతే ఒక ఫార్ములా ఇచ్చేసి ఏదన్నా ఒక చిన్న ఫార్ములా మ్యాథమెటికల్ ఫార్ములా ఇచ్చేసి ఆ ఫార్ములాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తయారు చేయమంటే ఏఐ తయారు చేసేస్తుంది మనకి. ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి ఇది చేసుకోరండి. లేకపోతే పైథాగరస్ థియరం ఉంది, పైథాగరస్ థియరం మీద ఒక 4 ప్రాబ్లమ్స్ చేసి ఇవ్వండి. లేకపోతే ఫ్రాక్షన్స్ అడిషన్, ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ ఇవ్వండి. లేకపోతే చిన్న మీ క్లాసు ఏవైతే మీ చాప్టర్లు మీకు క్లాసులో ఉన్నాయో మీ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్ సంబంధించినటువంటి ఇవ్వండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ యాప్లోనే చాలా బోలెడన్ని ఉన్నాయి టెస్టులు, అవి కూడా రాసుకోవచ్చు. అయిపోయింది, టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. సబ్మిట్ కొడుతున్నా చూడండి, సబ్మిట్ కొట్టేశాను. సబ్మిట్ టెస్ట్ కొట్టిన తర్వాత ఈ విధంగా మన స్కోర్ చూపిస్తుంది అనమాట. నేను 20% కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినాను, మళ్ళీ మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టాను. వ్యూ ఆన్సర్స్ కొట్టినట్లయితే ఇక్కడ అన్నీ చూపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చూపించాలి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ స్కిప్ అయిన మనం అసలు పెట్టకుండా వదిలేసినవి ఉంటే అవి చూపిస్తుంది అనమాట. సరే చూసింది మొత్తం చదువుకున్నాడు, ఒక మ్యాథ్స్ సోషల్ సైన్స్ ఏదో ఒకటి చదువుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే రీఅటెంప్ట్ కొడతాడు. రీఅటెంప్ట్ కొట్టినప్పుడు అన్ని క్వశ్చన్స్ కావాలన్నా, ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ కావాలన్నా, స్కిప్ చేసినవి కావాలన్నా, కరెక్ట్ ఆన్సర్స్ కావాలంటుంది. ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ అని మనం పెడతాం టెస్ట్. మళ్ళీ రాంగ్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మళ్ళీ ఇస్తుంది.
మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు వాడు. ఈ విధంగా మనకి ఎన్నిసార్లు అయినా సరే మనం టెస్ట్ రాసుకోవచ్చు. పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ఈ టెస్ట్ రాసుకొని 100% అయిన తర్వాత 100% అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి సబ్మిట్ కొట్టేస్తున్నాను. సపోజ్ మనకి వ్యూ ఆన్సర్స్ కొట్టేశాను. ఓకే, మళ్ళీ అటెంప్ట్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 1/2 - వీటిని మనం అటెంప్ట్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ అటెంప్ట్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 3/4 + 1/4 1 కదా ఆన్సర్ 1. నెక్స్ట్ 1/5 + 2/5 3/5 కదా ఆన్సర్ 3/5. సబ్మిట్ కొట్టేసినాను. 100% అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తే చూడండి మనకి గ్రీన్ కలర్ లెక్ చేంజ్ అయింది. చూడండి మనకి ఇక్కడ సెట్ అనేది మనకి చాప్టర్ పేరు గ్రీన్ కలర్ లెక్ చేంజ్ అయింది. ఎందుకని గ్రీన్ కలర్కి వచ్చింది? ఇందాక రెడ్ కలర్లో ఉంది ఫస్ట్లో, ఇప్పుడు గ్రీన్ కలర్కి వచ్చింది. ఎందుకనంటే మనం 100% ఆన్సర్స్ పెట్టాము ఇక్కడ. అంటే అటెంప్ట్ చేసినటువంటి వాటిలో 100% కరెక్ట్ అయినాయి అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ కలర్ఫుల్గా మనకు చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. ఇది అంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చాప్టర్ కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇంకొక చాప్టర్ మనం చేయాలనుకున్నామంటే చూడండి, ఇప్పుడు మనం ఇంకొక చాప్టర్ క్రియేట్ చేయాలంటే ప్లస్ బటన్ నొక్కాను. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక చాప్టర్ చేయాలనుకున్నాం. ఫ్రాక్షన్స్ అయిపోయింది. డెసిమల్స్ అనే చాప్టర్ని కూడా నేను ఎంటర్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది పక్కన పెట్టి దాన్ని ఎంటర్ చేసుకోవడమే వల్ల. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను చూడండి, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ కేటగిరీ అని వస్తుంది. షేర్ కేటగిరీ క్లిక్ చేయండి. షేర్ కేటగిరీ క్లిక్ చేస్తే షేర్ చేయమంటుంది. నీ డ్రైవ్లో షేర్ చేసుకో, ఎక్కడన్నా నీ మొబైల్లో కానీ ఎక్కడైనా వాట్సాప్లో షేర్ చేస్తున్నాను నేను. చూడండి వాట్సాప్ క్లిక్ చేశాను. వాట్సాప్ క్లిక్ చేసేసి నేను దాన్ని షేర్ చేస్తున్నా. ఒక నెంబర్కి షేర్ చేస్తున్నా, ఏదో ఒక నెంబర్ పెట్టుకున్నాను, షేర్ చేసేసా. షేర్ చేసేసాను. వాట్సాప్లో అది షేర్ అయిపోయింది. ఏం షేర్ అయిపోయింది? మ్యాథమెటిక్స్లో ఆ కేటగిరీ మొత్తం షేర్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ యాప్లోకి వచ్చేసి దీన్ని డిలీట్ కొట్టేసా. అయిపోయింది, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే కొత్తగా ఇంకొక చాప్టర్ని క్రియేట్ చేసా. ఇక్కడ ఏమని డెసిమల్స్ లేకపోతే మ్యాథమెటిక్స్లో మళ్ళీ డెసిమల్స్ అనేటటువంటి చాప్టర్ని DECIMALS డెసిమల్స్ అనేటటువంటి చాప్టర్ని మళ్ళీ క్రియేట్ చేస్తాను. మళ్ళీ ఇందాకట్లాగా సేమ్ క్రియేట్ చేసేస్తాను అనమాట. ఇక్కడ సేమ్ క్రియేట్ చేసేసాను. ఇక్కడ చూడండి, సపోజ్ ఇందాక మనం ఏవైతే ఉన్నాయో అవే తెచ్చుకున్నాము. వీటిని మళ్ళీ కాపీ చేస్తున్నాను. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి. ఓకే, ఇప్పుడు డెసిమల్స్ అనేటువంటి చాప్టర్ మళ్ళీ క్రియేట్ చేశాను. ఈ 2వ చాప్టర్ క్రియేట్ చేశాను అనమాట. మళ్ళీ ఎగ్జామ్ ఛాంపియన్లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ యాడ్ క్వశ్చన్స్ యాడ్ చేసేసా. క్రియేట్ అయిపోయింది. 50 క్వశ్చన్స్ వచ్చేసాయి. మళ్ళీ 50 క్వశ్చన్స్ వచ్చేసాయి. మళ్ళీ ఇది ఇంకొక చాప్టర్ అనుకుందాం. ఇందాక చాప్టర్ కాదు, ఇంకొక చాప్టర్ అనుకున్నాము. నేను టైం లేదు కాబట్టి ఇట్లా చేసేసాను. ఇప్పుడు రెండో చాప్టర్ వచ్చేసింది. సరే అయిపోయింది. ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ కావాలంటే ఇప్పుడు మనకు ఫ్రాక్షన్స్ చాప్టర్ కావాలి. ఇది డెసిమల్స్ కదా. ఈ డెసిమల్స్ని కూడా మళ్ళీ మనం సెండ్ చేయొచ్చు. ఇట్లా ఎన్ని ఫైల్స్ అయినా సరే మనం సెండ్ చేయొచ్చు. సెండ్ చేసేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు దాన్ని అటెంప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక టెస్ట్ మాత్రం అటెంప్ట్ చేస్తారు. అది డిలీట్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు ఇందాకది కావాలంటే ఇందాక మనం ఓపెన్ చేసాం కదా, ఏంటది మనం సెండ్ చేసాం కదా వాట్సాప్లోకి వెళ్తున్నా. చూడండి వాట్సాప్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మనం హోమ్ అనేటటువంటి దానికి సెండ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాం. దాన్ని టచ్ చేస్తే ఇక్కడ ఓపెన్ విత్ అని చెప్పేసి ఎగ్జామ్ ఛాంపియన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఎగ్జామ్ ఛాంపియన్ క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది? క్రియేట్ అని అడుగుతుంది. క్రియేట్. ఇప్పుడు వచ్చేసింది ఆ చాప్టర్. చూడు, ఇప్పుడు ఇందాక చాప్టర్ వచ్చింది. ఇప్పుడు చాప్టర్ ఆల్రెడీ ఉంది. ఇది ఇందాక చాప్టర్ ఫ్రాక్షన్స్. దీన్ని అటెంప్ట్ చేస్తున్నాను కదా. చూడండి అటెంప్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను టెస్ట్ రాయగలుగుతున్నాను లేదా రాయగలుగుతున్నా. ఇప్పుడు దాన్ని టెస్ట్ రాయగలుగుతున్నా. ఈ విధంగా మనం ఎన్నైనా సరే మనం ఈ విధంగా సెండ్ చేసుకుని వాళ్ళు టెస్ట్ రాయగలుగుతారు అనమాట. అప్పుడు ఫ్రీగా ఉన్నట్లే కదా మనకి యాప్ ఫ్రీగా ఉన్నట్టే మనకి. కాకపోతే మనకి ఎందుకంటే ఒకే కేటగిరీలో 2-3 టెస్టులకు సంబంధించినటువంటి వాటిని మనం క్రియేట్ చేయలేమంతే. ఇప్పుడు క్రియేట్ చేయడానికి అడిగితే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. కానీ ఇట్లా మనం సెండ్ చేసేస్తే ఒక్కొక్కటి క్రియేట్ చేసి సెండ్ చేసేస్తే ఈ విధంగా ఎన్నైనా యాడ్ చేసుకుని మనము ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. సో మనకి ఇది యూస్ఫుల్గా ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఫ్రీనా కాదా?
ఫ్రీనే. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది పేద పిల్లల కోసం మేము ఇది తయారు చేయడం జరిగింది. వాళ్ళకి పంపించి వాళ్ళు అంటే ఎక్కువ మంది, కొంతమంది పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు. ఈ పిల్లలతో కలిసి ఇదే సిలబస్ని చదువుతుంటారు. కొంతమందికి ఎంకరేజ్ చేయండి టీచర్స్, దయచేసి పిల్లల్ని బాగా చదివించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.